నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ మనకు 10th క్లాసు ఎగ్జామ్స్ అయితే వస్తున్నాయి కదా! దానికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే ఆన్‌లైన్‌లోనైతే విడుదల చేయడం జరిగిందనమాట. సో, ఇప్పుడు ఈ హాల్ టికెట్‌ని మనం ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనే విషయాలైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్‌కి అయితే చేరిపోతుంది. ఇది 10th క్లాస్ అంటే ఎస్ఎస్‌సికి సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్‌కి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో నా పర్సనల్ బ్లాగ్ ద్వారా ఇస్తాను. మీరు ఆ పర్సనల్ బ్లాగ్‌లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్‌గా వెబ్సైట్ ఇలా ఓపెన్ అయిపోతుందనమాట. ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్‌లో చూడండి లెఫ్ట్ సైడ్ ఎస్ఎస్‌సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2024 హాల్ టికెట్స్ అని ఉంది. దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి రెగ్యులర్ హాల్ టికెట్సా లేదంటే ప్రైవేట్ హాల్ టికెట్సా డౌన్లోడ్ అని ఉంది కదా! ఇక్కడ రెగ్యులర్ అయితే రెగ్యులర్ తీసుకోండి. ప్రైవేట్ అయితే ప్రైవేట్ తీసుకోండి. సో, నేనైతే ఇక్కడ రెగ్యులర్ అనే దాని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ డిస్ట్రిక్ట్ అడుగుతుందనమాట. ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన స్కూల్‌లో చదువుతున్నారో ఆ డిస్ట్రిక్ట్ అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత వచ్చేసేసి మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్కూల్ అని అడుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్‌లో మీరు ఏ నేము మీ స్కూల్ యొక్క నేమ్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత వచ్చి క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంది కదా! దీని మీద ట్యాప్ చేసిన వెంటనే మనకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుందనమాట. ఈ విధంగానైతే మనం ఆన్‌లైన్‌లోనైతే హాల్ టికెట్‌ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్‌లో ఉన్నాయనుకోండి నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్.